వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. సో జనరల్ గా ఏంటంటే బరువు ఎక్కువగా ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటాము. ఒక కేజీ ఎక్కువ ఉన్నా కానీ అసలు బరువు ఎక్కువగా ఉన్నామని మనం ఎలా తెలుసుకోవాలి? అంతేకాకుండా బరువు తగ్గించుకోవడానికి ఖచ్చితంగా ఏదైనా డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? ఇంట్లో ఉండి మనం బరువు తగ్గలేమా? అధికంగా బరువు ఎందుకు పెరుగుతాము? బరువు తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తగ్గించుకోకపోతే ఏం జరుగుతుంది? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీ తేజస్వి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఎప్పటి నుంచో ఒక న్యూట్రిషనిస్ట్ అవ్వాలంటే అసలు ఏం చదువుకోవాలి? సో ఒక న్యూట్రిషనిస్ట్ అవ్వాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బిఎస్సి న్యూట్రిషన్ చదవాలి అండ్ ఎంఎస్సి న్యూట్రిషన్ చదవాలి కంపల్సరీగా. సో ఎందుకంటే చాలా మంది న్యూట్రిషన్ అంటే జస్ట్ ఏదో ఇది తినచ్చు ఇది తినద్దు అది తినండి అయిపోయింది అని అనుకుంటారు. సో యాక్చువల్లీ అది కాదు. సో న్యూట్రిషన్ అనేది ఇన్ డెప్త్ సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ ఏంటంటే మన బాడీ ఫుడ్ కాంబినేషన్ లో ఎలా పనిచేస్తుంది, ఒక బాడీకి ఈ ఫుడ్ తింటే ఎలా ఉంటది, ఒక కండిషన్ మెడికల్ కండిషన్ కి ఈ ఫుడ్ తింటే ఎలా ఉంటది, ఈ ఫుడ్ తినకుంటే ఎలా ఉంటది, అండ్ ప్రతి బాడీ డిఫరెంట్. అది కాకుండా కొంతమంది కొన్ని మందులు వాడతారు ఏదైనా మెడికల్ కండిషన్ ఉంటే. సో ఆ మెడికల్ కండిషన్ లో ఆ మందులు వాడినప్పుడు ఈ ఫుడ్ తినాలా లేదా ఏంటి అనేది తెలుసుకోవాలి. సో అందుకు న్యూట్రిషన్ అనేది ఇన్ డెప్త్ సబ్జెక్ట్. అది 6 years 6.5 years పడుతుంది కొన్ని చోట్ల 5.5 years లో అయిపోతుంది. డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ మీరు ఎక్కడ చదివారో. సో డెఫినెట్ గా కంపల్సరీ బ్యాచిలర్స్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ న్యూట్రిషన్ చదివితే కానీ మీరు మీ దగ్గరికి ఒక పర్సన్ వచ్చినప్పుడు, ఒక పేషెంట్ ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆ పర్సన్ మీ బాడీ ఎలా ఉంది ఏంటి అనేది అర్థం చేసుకొని కానీ మీరు ఫుడ్ అనేది సజెస్ట్ చేయలేరు, న్యూట్రిషన్ అనేది సజెస్ట్ చేయలేరు. ఇప్పుడు వెయిట్ లాస్ వీటి చుట్టూనే తిరుగుతుంది ప్రపంచం. బరువు పెరిగిపోవడం అనేది ఎక్కువ మందిలో మనం చూస్తున్నాం. బరువు అంటే ఏంటి, అసలు ఎట్లా చెప్తాం మనము? ఇంత హైట్ కి ఇంత బరువు ఇట్లా ఉండాలి, ఇంత మజిల్ ఉండాలి ఇట్లా చెప్తామా? అసలు ఎట్లా చెప్తారు దీన్ని? సో బేసికల్లీ పెద్ద వాళ్ళు చూస్తే అడల్ట్స్ అంటే 20 years దాటిన తర్వాత చూస్తే వాళ్ళకి హైట్ ప్రకారం బరువు అనేది ఉండాలి. మన హైట్ కి మనం ఎంత బరువు ఉన్నాము అనేది చూసుకోవాలి. అండ్ హైట్ అనేది మనం ఫీట్ లో కాకుండా 5 feet 6 feet ఎంత ఫీట్ అనేది చూసుకోకుండా సెంటీమీటర్ లో చూసుకోవాలి. ఓకే, సెంటీమీటర్ లో 150 centimeters 170 centimeters 180 centimeters అనేది చూసుకొని దాని ప్రకారం మనం ఎంత వెయిట్ ఉన్నాము అనేది చూసుకొని ఒక క్యాల్కులేషన్ ఉంటది. ఆ క్యాల్కులేషన్ చేసుకొని ఈ క్యాల్కులేషన్ తో మనకి కరెక్టా కాదా అనేది వెయిట్ చెప్తుంది అనమాట. ఓకే, సో మనం ఒకవేళ మనకు ఒక పేషెంట్ వచ్చారు, ఆయన 160 centimeters ఉంది ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఓకే, బరువు మాత్రం 80 kgs ఉన్నారు అనుకో. సో డెఫినెట్ గా అది ఎక్కువనే. ఓకే, సో 160 centimeters లో ఉన్న వాళ్ళకి 50 నుంచి 55 ఎట్ ద మ్యాక్స్ 58 kilos వరకు ఉండొచ్చు. మేల్ ఫీమేల్ పట్టి 58 కన్నా ఎక్కువ దాటకూడదు, అదే ఎక్కువ యాక్చువల్లీ. 55 అయితే కరెక్ట్, 56 అట్లా. సో అలా చూసుకొని మేము ఒక క్యాల్కులేషన్ చేసి బిఎంఐ కూడా కనుక్కుంటాం. అంటే బాడీ మాస్ ఇండెక్స్, మన బాడీలో ఎంత మాస్ ఉంది, ఎంత బరువు ఉంది, ఆ నంబర్ బట్టి అది ఓవర్ వెయిట్ ఉందా లేకపోతే నార్మల్ వెయిట్ ఉందా, అది లేకపోతే ఒబేసిటీ స్కేల్లో ఉందా, ఆ స్కేల్ ను కంపేర్ చేసి చెప్తాం అన్నమాట. సో అట్లా. సో ఇలా మనం ఎంత బరువు ఉన్నామో కరెక్ట్ ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే బరువు 160 centimeters అప్పుడు 60 kgs లేకపోతే 58 kgs ఉంటారు. సో అండ్ వాళ్ళు చాలా ఫిట్ గా ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ అంతా. సో వాళ్ళకి మనం ఎలా చూడాలి అంటే, ఎవరికైనా ఫస్ట్ బరువు అనేది మనకి అది కండ నుంచి వస్తుందా, బలం బరువు, లేకపోతే బోన్ వెయిట్ నుంచి వస్తుందా, లేకపోతే మనకి ఫ్యాట్ నుంచి వెయిట్ వస్తుందా, అంటే కొవ్వు నుంచి వెయిట్ వస్తుందా అనేది కూడా చూసుకోవాలి. ఏ మనిషికైనా బరువు ఓన్లీ ఆ వెయిట్ నంబర్ ఒక్కటే చూసుకుంటే సరిపోదు. వాళ్ళకి మజిల్ వెయిట్ ఎంత ఉంది అండ్ ఫ్యాట్ కూడా బాడీలో ఎంత % లో ఉంది అనేది చూసుకోవాలి. సో దానికి చాలా డిఫరెంట్ స్కాన్స్ ఉన్నాయి, కొన్ని మెషిన్స్ ఉన్నాయి అది క్యాల్కులేట్ చేసేవి. సో అవి చాలా మంది డైటీషియన్స్ న్యూట్రిషనిస్ట్ అనేవి వాడతారు. సో ఇవి వాడుతూ కండ ఎంత % ఉంది, ఫ్యాట్ ఎంత % ఉంది, దీన్ని బట్టి వెయిట్ ఎంత ఉంది, కరెక్ట్ గా ఉందా లేదా హైట్ అనేది చూసుకొని దాన్ని బట్టి మనం వెయిట్ లాస్ అవ్వాలా, వెయిట్ మెయింటైన్ చేయాలా, వెయిట్ గెయిన్ అవ్వాలా అనేది చూసుకోవాలి. ఓకే,
ఇప్పుడు ఎవరైనా ఒక క్లయింట్ వచ్చారు మేడం మీ దగ్గరికి బరువు తగ్గాలి అని, అట్లా 90 days లో బరువు తగ్గాలి, తగ్గిస్తాము అలా చెప్తారా? అలా చెప్పాను. పర్సనలీ నన్ను అడిగితే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడు కానీ ఇన్ని డేస్ లో నేను ఇంత బరువు తగ్గిస్తా అని ఎవ్వరికి చెప్పను. ఎవరైనా లేదు నాకు ఇంత టార్గెట్ ఉంది, నేను ఇంత బరువు తగ్గాలనుకుంటున్నా అంటే నేను ఒకటే మాట అంట, హెల్దీగా వెయిట్ లాస్ అవుతున్నప్పుడు అలా టార్గెట్స్ అనేది పెట్టుకోవద్దు, డెఫినెట్ గా పెట్టుకోవద్దు. ఎందుకు అంటే ప్రతి బాడీ డిఫరెంట్. నేను బరువు తగ్గినట్టు మీరు బరువు తగ్గలేరు, మీరు బరువు తగ్గినట్టు నేను బరువు తగ్గలేను. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్, కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు బరువు తగ్గడానికి వచ్చినప్పుడు అండ్ ఇమీడియట్ గా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తూ ఏదన్నా అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటున్నా అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ చేస్తూ ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటే ఫస్ట్ 1.5 month బరువు పెరుగుతారు. కొంతమంది ఫస్ట్ 1 month 1.5 month లోనే 2 kgs తగ్గుతారు, 3 kgs కూడా తగ్గుతారు. అట్లా హెల్దీగా వెయిట్ లాస్ అవుతుంటే కొంతమంది పెరుగుతారు, 1/2 kg పెరగచ్చు, లేకపోతే ఒక 1 kg అన్న పెరగచ్చు. ఎందుకంటే ప్రతి బాడీ డిఫరెంట్, ప్రతి జీన్ డిఫరెంట్. కాబట్టి ఎప్పుడు టార్గెట్స్ పెట్టకూడదు. టార్గెట్స్ పెట్టుకొని 90 days ఇన్ని కిలోస్ కానీ లేకపోతే 10 days ఇన్ని కిలోస్ అలా మాత్రం చేయకూడదు. అలా చేస్తున్నారు అంటే ఫస్ట్ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఓకే, నాకు నెక్స్ట్ 90 days లో నేను 10 kilos తగ్గాలి కాబట్టి 3 months లో ఓన్లీ 10 kilos నాకు టైం ఉంది. సో నేను ఫాస్ట్ గా ఏదన్నా కడుపు మార్చుకుంటూ వెయిట్ లాస్ తగ్గడం కానీ, లేకపోతే నేను రోజు ఎంత వెయిట్ ఉన్నాను రోజు చెక్ చేసుకోవడం, ఇలా స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఆ స్ట్రెస్ మళ్ళీ వెయిట్ తగ్గడం మీద ఎఫెక్ట్ అయిపోతుంది. సో అందుకు ఇట్లాంటి మెథడ్స్ అనేది యూజ్ చేయకూడదు. చాలా మంది మనం చూస్తాం ఏంటంటే ఎవరైనా ఒక డైటీషియన్ చెప్పారని వాళ్ళ డైట్ చూపిస్తూ ఉంటారు, వాళ్ళ ప్లేట్ చూపిస్తూ ఉంటారు. దాంట్లో అసలు ఏమీ ఉండదు, ప్లేట్ ఖాళీగా ఉంటుంది. ఒక 2 nuts, ఒక 2 కూరగాయలు, చపాతీ, అన్నం కూడా ఏమి ఉండవు మేడం. అట్లా తింటే అంత స్ట్రిక్ట్ గా డైట్ చేస్తే ఇప్పటి వరకు ఫుడ్ తింటూ ఉన్నాం, మాకు ఏం జరుగుతుంది అసలు బాడీలో? ఫస్ట్ జరిగేది చాలా వీక్నెస్ వస్తుంది. సో చాలా లిమిటెడ్ గా అంటే ఫుడ్ మానేసి ఓన్లీ ఈ జ్యూస్ తాగడం, లేకపోతే ఓన్లీ ఒక ఫ్రూట్ తినడం, లేకుంటే ఓన్లీ నేను 10 బాదామే తింటాను ఇంకేమీ తినను, ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ మెథడ్స్ చేసినప్పుడు కండబలం అనేది తగ్గిపోతుంది అండ్ బోన్స్ వీక్ అయిపోతాయి అండ్ మైండ్ కూడా ఫంక్షన్ అవ్వదు. ఎందుకంటే బ్రెయిన్ అనేది మేజర్ డిపెండెంట్, చాలా ఎనర్జీ కోసం అనేది చూసుకుంటుంది. ఓకే, సో బ్రెయిన్ కూడా ఫస్ట్ ఆర్గన్ అన్నమాట. మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు బ్రెయిన్ ఫస్ట్ ఆహారం అనేది ఆ ఆహారం నుంచి ఎనర్జీ తీసుకుంటది. వేరే బాడీ పార్ట్స్ కన్నా ఫస్ట్ బ్రెయిన్ తీసుకుంటది. దానికి మాక్సిమం ఎనర్జీ కావాలి, ఎందుకంటే అది ఆల్వేస్ ఆన్ లోనే ఉంటది, అది ఎప్పుడు ఆఫ్ అవ్వదు. మనం పండుకున్నా అది ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది దాని ప్రాసెస్ అంతా, రైట్? అండ్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది. సో అందుకు బ్రెయిన్ అనేది మాక్సిమం ఎనర్జీ. మీరు ఆ బ్రెయిన్ కి ఎనర్జీ ఇవ్వనప్పుడు, ఫుడ్ ఇవ్వనప్పుడు ఎలా ఫంక్షన్ అవుతుంది? ఫంక్షన్ అవ్వదు. అందుకే ఆ హెడ్ ఏక్స్, చిరాకు, ఊరికే మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివి అనేవి ఎక్కువ అయిపోతాయి. చాలా మంది ఈ స్టార్వింగ్ మెథడ్ ఆఫ్ డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి. సో స్టార్వింగ్ అనేది డిఫరెంట్, మళ్ళీ ఫాస్టింగ్ అనేది డిఫరెంట్, రెండు సేమ్ కాదు. సో ఫాస్టింగ్ అనేది దానికి మళ్ళీ వేరే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కొంతమందికి, అది వేరే టాపిక్ టోటలీ. సో మరీ స్టార్వ్ చేసుకొని ఏమి తినకుండా ఉండే వాళ్ళకి ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే హార్మోన్స్ కూడా మనకి ఆర్గన్ నుంచి, గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయినప్పుడు హార్మోన్స్, వాటికి న్యూట్రియంట్స్ అనేవి కాదు. న్యూట్రియంట్స్ అంటే మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, కాల్షియం, ఇవన్నీ, సోడియం, పొటాషియం, ఇలాంటి మెగ్నీషియం, ఇలాంటి మినరల్స్ అనేవి కావాలి. సో మీరు ఫుడ్ ఇవ్వనప్పుడు ఈ మినరల్స్ వెళ్ళట్లేదు, ఈ ప్రోటీన్ అనేది వెళ్ళట్లేదు, గుడ్ ఫ్యాట్ అనేది వెళ్ళట్లేదు, కార్బోహైడ్రేట్స్ అనేవి వెళ్ళట్లేదు. సో అందుకు హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇట్లాంటి ఇబ్బందులు అనేవి చాలా ఉంటాయి. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్లు అంటే విమెన్ లో ఇంకా ఎక్కువగా చూస్తాం, చాలా ఎక్కువ. ఎస్. అయితే కొందరు ఓన్లీ ఫ్రూట్స్ తినేసి ఉంటారు మేడం. అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను, నేను ఇది ఫ్రూట్స్ తిన్నాను, నాకు ఎన్నఫ్, నాకు ఇంకేం అవసరం లేదు అనే వాళ్ళని కూడా చూసాను. అట్లా స్ట్రిక్ట్ గా ఉంటే? సో ఫ్రూట్స్ ఫస్ట్ ఏంటంటే, ఫ్రూట్ లో వచ్చేది ఏంటి మనకి? కార్బ్స్, కార్బోహైడ్రేట్స్,
సో దాంతో మనకి ఎనర్జీ వస్తుంది బాగా. అండ్ చాలా విటమిన్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, అండ్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో జింక్ ఇట్లాంటివి అనేవి కొంచెం ఉంటది, అండ్ విటమిన్ ఈ కొన్ని ఉంటాయి కొన్ని ఫ్రూట్స్ లో, అన్నిట్లో కాదు. అండ్ కొంచెం పొటాషియం, మెగ్నీషియం ఇట్లాంటి కొన్ని మినరల్స్ అనేవి చిన్న చిన్న పోర్షన్స్ లో ఉంటాయి. సో బాడీకి అవి ఒక్కటే అవసరమా? కాదు. ప్రోటీన్ అనేది అస్సలు ఉండదు ఫ్రూట్స్ లో, ఫ్యాట్స్ అనేవి ఉండదు. ఓకే, సో అందుకు మీరు మేజర్గా కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ అనేది మానేస్తే మీకు కండబలం తగ్గిపోతుంది. కండబలం తగ్గిపోయినప్పుడు మీకు మజిల్ వీక్ అయిపోయినప్పుడు అందుకే నడుము నొప్పులు ఇలాంటివి ఎక్కువగా వస్తాయి, లేకపోతే నడుము వంగిపోవడం ఇలాంటివి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే మన బ్యాక్ అనేది మాక్సిమం కండనే ఉంటది. ఆ కండనే మనకి బ్యాక్ ని స్ట్రైట్ గా ఉంచి హెల్ప్ చేస్తుంది. మన వెన్నెముక కానీ ఏదైనా స్పైన్ ని స్ట్రైట్ గా ఉంచి హెల్ప్ చేస్తుంది దాంట్లో ఉండే పోస్చర్ లో ఉండాలి. సో ఆ బలం తగ్గిపోయినప్పుడు ఈ బ్యాక్ పెయిన్స్ కానీ బ్యాక్ ఇంజరీస్ అవ్వడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ తింటే నాకు హాయిగా ఉంది అని అంటున్నారు కదా, వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ డైట్ నేను ఓన్లీ ఫ్రూట్స్ తింటా, వాళ్ళకి ఎలా ఉండే? డెఫినెట్ గా చాలా ఛాలెంజింగ్ గా ఉంటది. రోజు తినే అన్నం కూర పప్పు మానేసి సడన్ గా ఓన్లీ ఫ్రూట్ తింటున్నారంటే డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా ఎవరికైనా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్ గా ఉండే ఆ కష్టం గురించి ఎవరు మాట్లాడరు. తర్వాత వచ్చిన ఒక 1 month తర్వాత 2 months తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి చాలా హాయిగా ఉంది, బాగుంది అంటారు. ఎందుకు? మీరు బాడీకి అలవాటు చేస్తారు. బాడీకి అర్థమైపోయింది, ఓకే నేను ఇదే తింటున్నా, నాకు ఇదే ఫుడ్ వస్తుంది బాడీకి, నేను దీంతోనే అడ్జస్ట్ అయిపోయి దీంతోనే సర్వైవ్ అవ్వాలని అడ్జస్ట్ అయిపోతుంది. సో అందుకు మీకు ఆటోమేటిక్ గా బాడీకి అది అలవాటు అయిపోతుంది కాబట్టి ఏమి డిఫరెన్స్ అనేది తెలియదు చాలా రోజుల తర్వాత. ఓకే, ఎస్. అయితే మరి బరువు తగ్గడానికి ఖచ్చితమైన డైట్ అంటే ఏముంటుంది, ఖచ్చితమైన మార్గాలు అంటే ఏమున్నాయి? ఓకే, బరువు తగ్గాలంటే ఫస్ట్ ఎవరు, ఏజ్ ఏంటి అంటే మేల్ ఫీమేల్, నెక్స్ట్ ఏజ్, ఎంత హైట్ ఉన్నారు, ఆ హైట్ ప్రకారం ఇప్పుడున్న వెయిట్ ఎంత, ఆ హైట్ ప్రకారం యాక్చువల్ వెయిట్ ఎంత రావాలి అంటే 10 కిలోలు తగ్గాల, 5 కిలోలు తగ్గాల, 20 కిలోలు తగ్గాల, 30 కిలోలు తగ్గాల, ఫస్ట్ అవి తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత ఎంత కండ ఉంది బాడీలో, ఎంత % కండ ఉంది, కండ తక్కువ ఉండి బరువు ఎక్కువ ఉన్నారా, లేకపోతే కండ ఉంది కానీ కొవ్వు కూడా ఎక్కువ ఉండి బరువు ఎక్కువ ఉన్నారా అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ ఇనీషియల్ అసెస్మెంట్ లో ఇవి తెలుసుకోవాలి కంపల్సరీగా ఎవరికైనా. దాని తర్వాత వాళ్ళ తినే ఆహారం ఏంటి, కల్చరల్ గా వాళ్ళు ఏం తింటారు అంటే వాళ్ళు ఓన్లీ రోటీలు తింటారా, లేకపోతే అన్నం కూర పప్పు తింటారా, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వాళ్ళు ఇడ్లీ దోశ తింటారా, లేకపోతే చపాతీస్ తింటారా, అలా ఫస్ట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకొని ఆ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ కల్చరల్ ఫుడ్ హ్యాబిట్స్ నే చేంజ్ చేసుకుంటూ కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటూ బరువు తగ్గాలి. ఓకే, సో బ్యాలెన్స్ గా తీసుకుంటున్నారు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, విటమిన్స్ ఇవన్నీ వాళ్ళ ప్లేట్ లో ఉంటేనే బ్యాలెన్స్డ్ మీల్. దీన్నే మనం కరెక్ట్ అయిన పోర్షన్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, ఈ బరువుకి రావాలంటే ఎంత ప్రోటీన్ ఈ ప్లేట్ లో పెట్టుకుంటే మనకి బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుందో అర్థం చేసుకొని అప్పుడు బరువు తగ్గాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇనీషియల్ గా బరువు తగ్గిపోవాలని కార్బోహైడ్రేట్స్ మొత్తం తీసేస్తారు. అలా కూడా చేయకూడదు. ఓకే, ఎందుకంటే అలా చేసినప్పుడు బరువు తగ్గిపోయారు, ఇప్పుడు 10 కిలోలు తగ్గిపోయారు, లాస్ట్ 6 months లో 10 కిలోలు తగ్గిపోయాను నేను, నా టార్గెట్ అనేది అచీవ్ అయిపోయాను నేను, సో ఇప్పుడు నేను మళ్ళీ చపాతీలు తినేస్తా అంటే మళ్ళీ బరువు పెరిగిపోతాను. సో మీ బాడీ మీరు లైఫ్ లాంగ్ ఎలాంటి ఆహారం తింటే మీకు హెల్దీగా ఉంటది, అండ్ మీరు ఇలాంటి ఆహారం మీరు 70 years వరకు ఉన్నప్పుడు లేకపోతే 8 years ఏజ్ ఉన్న వరకు కూడా తినగలరు అంటే అలాంటి ఆహారంని కరెక్ట్ గా న్యూట్రిషియస్ గా చేంజ్ చేసుకుంటూ బరువు తగ్గడం అనేది చేయాలి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. అంటే నెలకి ఎన్ని కేజీలు బరువు తగ్గితే మనం హెల్దీగా బరువు తగ్గినట్లు? సో లైక్ ముందు చెప్పినట్టే ఎన్ని కిలోలు అనేది చెప్పడం అనేది కరెక్ట్ కాదు, కానీ కొంచెం రీసెర్చ్ అనేది ఉంది, మరి ఎక్కువ రీసెర్చ్ కాదు, కొంచెం రీసెర్చ్ అనేది ఉంది. 1.5 నుంచి 2 kilos వరకు మాక్సిమం, దానికన్నా మెజారిటీగా వరల్డ్ వైడ్ స్టడీ చేస్తే 1.5 నుంచి 2 kilos వరకు యావరేజ్ గా మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ లూజ్ వెయిట్ అంటే ఎక్కువగా తగ్గగలుస్తారు అనేది ఉంది. కానీ మళ్ళీ అందరికీ ఇది
కరెక్ట్ ఏం కాదు. అవును, ఇది సెట్ కాదు. ఎందుకు అంటే కొంతమంది ఓన్లీ 1 కిలో 1/2 కిలో తగ్గుతారు. Hmm. బాడీ బట్టి ఉంటుంది. Hmm. మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే లైక్ థైరాయిడ్ ఇట్లాంటివి, డయాబెటీస్ అలా ఉంటే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, Okay, అట్లా. ఎస్. అంటే ఇప్పుడు ఇంట్లో ఉండి బరువు తగ్గాలనుకున్నాం మ్యామ్, Hmm. ఏదైనా ఒక జ్యూస్ కానీ, ఇప్పుడు హనీ లెమన్ వాటర్ అలాంటివి నిజంగానే మ్యాజిక్ చేస్తాయి బరువు తగ్గడానికి? ఓకే, సో హనీ లెమన్ వాటర్ పొద్దున్నే తాగితే బరువు Hmm. తగ్గుతారు ఇస్ అ బిగ్ మిత్. ఓ, ఓకే, ఉట్టి అదొక్కటి బరువు తగ్గుతుంది అంటే మేము ఇన్నేళ్ళు చదువుకోని అవసరం లేదు. కరెక్ట్. ఓకే, సో అందరికి అదొకటే చెప్పేసి బరువు తగ్గిపోండి అని అంటాం. ఓకే, సో అందుకు ఫస్ట్ ఇట్లాంటివి ఏది కరెక్ట్ కాదో తెలుసుకోవాలి. Hmm. అది డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ చెప్పగలరు, హు ఆర్ వెల్ క్వాలిఫైడ్. సో ఓన్లీ ఈ ఒక్క ఫుడ్ తింటేనే బరువు తగ్గుతారు అనేది ఉండదు. అంటే ఇప్పుడు గ్రీన్ టీ చాలా పాపులర్ అయిపోయింది బరువు తగ్గడానికి. అవును. ఎస్, గ్రీన్ టీలో కొన్ని కాంపనెంట్స్ ఉన్నాయి. ఒక టైప్ ఆఫ్ కాంపనెంట్ ఉంటది, అది బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. కానీ నేను రోజుకొక సమోసా తింటూ గ్రీన్ టీ తాగుతా అంటే బరువు తగ్గరు. గ్రీన్ టీ కొంచెమైనా హెల్ప్ చేస్తుందా? హెల్ప్ చేస్తుంది. ఆ ప్రాసెస్ అనేది కొంచెం సులువు చేస్తుంది, అంటే ఈజీ చేస్తుంది కొంచెం, మరి ఎక్కువ కాదు, కొంచెం. కానీ కరెక్ట్ అయిన ఆహారం రోజంతా తీసుకుంటూ ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే అప్పుడు మీకు గ్రీన్ టీ తాగిన బెనిఫిట్ అనేది ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఈ వెయిట్ లాస్ ఇలాంటివి దానికోసం చాలా క్లినిక్స్ వచ్చాయి, చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది బయట, కానీ అక్కడ బరువు తగ్గుతున్న దాఖలాలు కనబడట్లేదు. అయితే మ్యామ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఇప్పుడు ఒక ఫ్యాట్ లాస్ కోసం ఒక ఇంజెక్షన్ వచ్చిందని చెప్తూ ఉన్నారు కదా, దాని గురించి? సో ఇప్పుడు ఇంజెక్షన్స్ అట్లాంటివి అంటే మెడికల్లీ అది ఎంత కరెక్ట్ ఏంటి, ఎలాంటి కంపెనీ అండ్ ఎలాంటి డాక్టర్స్ ఇస్తున్నారో దాన్ని బట్టి వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇస్తున్నారా లేదా చూసుకొని అప్పుడు తీసుకోవచ్చు. సో ఇంజెక్షన్స్ బదులు ఇప్పుడు చాలా మెడిసిన్స్ వచ్చాయి. సో ఇంజెక్షన్స్ కూడా యాక్చువల్లీ అంత సేఫ్ కాదు. సో ఈ మెడికేషన్స్ కూడా అన్ని సేఫ్ కాదు. కొన్ని వెరైటీస్ ఉన్నాయి విచ్ ఆర్ సేఫ్, కొన్ని వెరైటీస్ ఆర్ నాట్ సేఫ్ కాదు. సో ఎలాంటి వెరైటీ సేఫ్ ఏంటో మెడికల్లీ ఆ డాక్టర్ కరెక్టా కాదా అనేది రీసెర్చ్ చేసుకొని చూసుకొని దాన్ని బట్టి వెళ్ళాలి. అండ్ అన్ని ప్రయత్నాలు చేసి కరెక్ట్ అయిన డైట్ ఫాలో అయ్యి, ఎక్సర్సైజ్ ఫాలో అయ్యి ఇంకా అస్సలు బరువు తగ్గుతలేదు. కొన్ని కేసెస్ ఉంటాయి, కరెక్ట్ అయిన ఆహారం తింటారు, కరెక్ట్ గా ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ అస్సలు బరువు అనేది తగ్గరు. సో జెనెటికల్లీ వాళ్ళకి చాలా కష్టం. సో అలాంటి వాళ్ళు ఇలాంటి మెథడ్స్ కి తీసుకుంటే పర్వాలేదు, కానీ మళ్ళీ సేఫ్టీ చూసుకోవాలి. అది ఎంత కరెక్ట్, ఏ మెడిసిన్ తీసుకుంటున్నారు, దాని మీద ఎంత రీసెర్చ్ ఉంది, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని అడిగి కన్సల్ట్ చేసి వాళ్ళకి ఎలా అనిపించిందో చూసుకొని దాన్ని బట్టి తీసుకోవాలి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. అంటే ఇంకా దీని గురించి చాలా ఉంది, బరువు గురించి తెలుసుకోవాల్సింది. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. 1, 2, 3 ఎపిసోడ్స్ అలా చేద్దాము మ్యామ్ దీని గురించి. ఫుడ్స్, హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్ లాంటి కండిషన్స్, ఇలాంటి వాటి మీద కూడా మనం చేద్దాము. అది ఎలా బరువుకి రిలేట్ అయ్యింది అనేది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.